రాజకీయంలో కుల మత భేదాలకు చరమగీతం పాడడానికి ప్రజా సైన్యం పార్టీ ఆవిర్భవించిందని పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వేములవాడ రాజ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో పార్టీ ఆవిర్భావ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉచిత విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను కల్పించడం కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. కులం కూడు పెట్టదు, మతం మంచినీళ్లు ఇవ్వదు, మానవత్వమే మనిషికి నిలువెత్తు నీడ లాంటిదని చాటి చెప్పడానికే పార్టీని పెట్టామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సహకరించి ప్రజా సైన్యాన్ని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రజా సైన్యం ఆవిర్భావం దినోత్సవానికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నాటి నుంచి నేటి వరకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ముగించుకున్నప్పటికీ కులమత భేదాలతో రాజకీయ కుమ్ములాటలు జరుగుతున్నవి. వాటన్నిటికీ చరమగీతం పాడడం కోసమే జనాభా నిష్పత్తి ప్రకారం ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటున్నామో అలాగే కాన్స్టిట్యున్సీలలో కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం కోసం మా ప్రజా సైన్యం అనే పార్టీ ముందుకు రాబోతుంది. దీన్ని మేము ఏ పార్టీని వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదనే ఆ నిర్ణయంతో మేము ఏం చేస్తాం, ఏం చేసి చూపిస్తామనే నినాదంతో ముందుకు వస్తున్నాము. ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి. ఈ మూడింటి మీద మా కాన్సెప్ట్ అంతా పెట్టి ప్రజల్లోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందు మా భావజలాలు మీకు తెలియపరచడానికి మేము మరి ఒక వేదికను అలంకరించుకొని ఆ వేదిక ముందు అన్ని మా వాల్యూస్ మొత్తం ముందు పెట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. దీనికి కుల మతాలకు అతీతంగా మేము ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. కులం కూడు పెట్టదు, మతం మంచినీళ్ళు ఇవ్వదు, మానవత్వమే మనిషికి నిలువెత్తు నీడ అని చెప్పి చాటడానికి మేము ముందుకు వస్తున్నాం. అందరికీ జై భారత్. మనం అందరం పుట్టినప్పటి నుంచి భారత్ మాతకి జై అంటాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీని ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక బిడ్డగా, ఒక భార్యగా చూడడం తప్ప రాఖీ కట్టిన చెల్లికి మాత్రం రక్షణ ఇస్తూ అంటాం. రోడ్డు మీద వెళ్ళినటువంటి చెల్లెలకి రక్షణ కల్పించడం లోపమైంది. అలాంటి లోపాలను తుడిచిపెట్టడానికే ప్రజా సైన్యం ముందుకు వస్తుంది. నేటి సమాజంలో స్త్రీకి పెద్దపీట ఇస్తున్నాం ఒక మాతృమూర్తిగా. కానీ మన కన్నెత్తి తల్లే బయట ఉన్న తల్లి అనేటువంటి నినాదం ప్రజల లోపల చాలా కరువైపోయింది. అందుకోసమే ప్రతి తల్లి ప్రేమ, ప్రతి చెల్లి ప్రేమ, ప్రతి బిడ్డ ప్రేమ మాపై, మా ప్రజా సైన్యంపై ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.